This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. మహిళలను గౌరవించేందుకే ఇందిరమ్మ చీరలు అలుగునూరులో పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రజల వద్దకు పాలన తేవడమే ప్రజాపాలన లక్ష్యం. ప్రత్యేక వార్డుల సభ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వమే విజయానికి మూలం. రెజొనెన్స్ ను ప్రారంభించిన జేడి లక్ష్మీనారాయణ. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల. సంబరాలు జరుపుకున్న గ్లోబల్ స్టార్ అభిమానులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యమకారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం హాజరయ్యారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీల నుంచి ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాదుల నుంచి సూచనలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. కవులు, కళాకారులతో పాటు తెలంగాణ సాధన కోసం పనిచేసిన వారందరినీ గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్లోని అమరవీర్ల ద్వీపంలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు. ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ, ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలగజేసినారు, కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం
మహిళల్ని గౌరవించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలని పంపిణీ చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. అల్గునూరులో చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళా సాధికారతకై సీఎం రేవంత్ రెడ్డి అనేక పథకాలను మహిళలకు వర్తింపజేస్తున్నారని గుర్తు చేశారు. కరీంనగర్ 8వ డివిజన్ అల్గునూరులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లబ్దిదారులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం అల్గునూరుకు చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి మహిళలకు అందజేస్తున్న ఇందిరమ్మ చీరల మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం, చిత్తశుద్ధికి నిదర్శనమని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు మహిళలు కట్టుకోకుండా పంట చేల వద్ద బెదురు కోసం వాడారని గుర్తు చేశారు. మహిళలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి రంగు, డిజైన్తో చీరలను తయారు చేయించి పంపిణీ చేయిస్తున్నారన్నారు. మహిళా సంఘాలకు మాత్రమే ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు అనే ప్రచారం అవాస్తవమని, అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉప కమిషనర్ వేణుమాధవ్, కాంగ్రెస్ 8వ డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ యాదవ్, నాయకులు గోపు మల్లారెడ్డి, కంది అశోక్ రెడ్డి, తొర్తి అరవింద్, మహిళా సమాఖ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలలో ఏ విధంగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగిందో అదే విధంగా చీరలు ఎటువంటి క్వాలిటీవి జరిగినాయో మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చీరలు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిన చూసారా? అవి చీరలు బెదురు గడ్డం. ఈ చీరలను మనుషులు కట్టుకొని తిరుగుతా ఉన్నారు, చాలా అందంగా అనిపిస్తా ఉన్నారు, మంచి కలర్స్. ఈ విధంగా మీ గురించి ఆలోచించి ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినాం. మేము గుండెలను దాచుకుంటాం. మేము అశ్రద్ధ చేసే వాళ్ళం కాదు, మిమ్మల్ని అన్యాయం చేసే వాళ్ళం కాదు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచించి మంచి చీరలు తీసుకొచ్చినాడు. మా ముఖ్యమంత్రి చాలా ప్రేమగల్లోడు. ఈ పేద ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డుల సభలు కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 4 నుండి 10వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. నగరంలోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రత్యేక వార్డుల సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డుల వారీగా ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం హరితోత్సవంలో భాగంగా రేకుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రజల చెంతకే పాలనని తీసుకురావడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వమే విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థలని నెలకొల్పిన రెజోనెన్స్ కరీంనగర్లో తన నూతన బ్రాంచ్ ను ప్రారంభించగా ఇటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లోని రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెజోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. రెజోనెన్స్ నిర్వాహకులు జేడీ లక్ష్మీనారాయణను ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతలని వివరించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. కరీంనగర్లో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తెచ్చిన రెజోనెన్స్ విద్యా సంస్థలని ఆయన అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్దమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించేందుకు రెజోనెన్స్ కట్టుబడి ఉందని రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా అన్నారు. గత 2 దశాబ్దాలుగా రెజోనెన్స్ 87 నగరాల్లోని 150 పైగా కేంద్రాల ద్వారా 10 లక్షలకు పైగా విద్యార్థులకి శిక్షణ ఇచ్చిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా క్యాంపస్లతో విజయవంతంగా దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణతో పాటు రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా,
అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ముఖ్యంగా విద్యార్థులు ప్రస్తుత కాలంలో ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్షలో ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయన్న కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో ఉన్న ప్రావర్బ్. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు అని ఏ రంగంలో అయినా తీసుకుంటారు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా బేసిక్స్ కరెక్ట్గా లేక ఆర్ఎల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 ఇయర్స్లో సిలబస్ కవర్ చేయడానికి అన్ని రకాల స్ట్రీమ్లు, అది ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఎంఈసీ అయినా అన్ని స్ట్రీమ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఎర్లీగా ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళ మీద బర్డెన్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల నుంచి 2 రోజుల పాటు టైం కేటాయిస్తూ 2-3 గంటలు కనుక వాళ్ళు బియాండ్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది జేఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా స్కిల్ సెట్స్ ఉండేలాగా కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గ్లోబల్ స్టార్ ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది సినిమా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. వివిధ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ప్రజాదరణ పొందనుంది. ప్రముఖ యువ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందించారు. కరీంనగర్లోని శివ థియేటర్లో పెద్ది సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. రామ్ చరణ్ కటౌట్కు పాలాభిషేకం చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రామ్ చరణ్ అద్భుతమైన సినిమా తీశారని, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మెగా నరేష్, మిరుదొడి కపిల్ మాధవ్ అన్నారు. రంగస్థల సినిమాకు 10 మెరుగ్గా నటించారని కొనియాడారు. గ్రామం కోసం పోరాడే కథతో బుచ్చిబాబు దర్శకత్వం ముందుకొచ్చారని చెప్పారు. పెద్ది సినిమా రికార్డు బద్దలు కొట్టనుందని, బ్లాక్ బస్టర్ సినిమా కావాలని అభిమానులు ఆకాంక్షించారు. నిన్న నైట్ ప్రీమియర్ షో కూడా చూసినాం. చాలా అద్భుతంగా ఉన్నది సినిమా. రంగస్థలం, అంతకుముందు మగధీర, నెక్స్ట్ రంగస్థలం, ఇప్పుడు పెద్ది చాలా గేమ్ చేంజర్గా చూపించిండు బుచ్చిబాబు. రామ్ చరణ్కు ఇది బ్లాక్ బస్టర్ సినిమా కావాలని ఆశిస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న రామ్ చరణ్ గారి పెద్ది చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో చాలా అద్భుతంగా తీయడం జరిగింది. నిన్నటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రీమియర్ షోలలో ప్రజాదరణ పొందుతూ కుటుంబ ప్రేక్షకులను, ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తుంది. దాదాపుగా పెద్దిలో రామ్ చరణ్ గారి నటన చాలా అద్భుతం. మన రంగస్థలానికి 10 రామ్ చరణ్ గారి నటన కానీ, కుస్తీ పోటీలో ఉన్న నటన కానీ, అదేవిధంగా ఈ యొక్క సినిమా ఒక గుర్తింపుకు, ఒక క్రీడాకారుని గుర్తింపు, తన గ్రామం కోసం పోరాడే ఒక యువకుడిగా ఈ యొక్క సినిమాలో రామ్ చరణ్ గారి పాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా బుచ్చిబాబు దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన జాతీయ రహదారుల విషయంలో బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజలని మోసం చేస్తుందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగానే NH 563 మంజూరైందని, ఆ సమయంలో టెండర్లు కూడా పూర్తయ్యాయని గుర్తు చేశారు. గతంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు కూడా జరిగాయని చెప్పారు. కరీంనగర్ టు వరంగల్ మధ్య పనులు 60% పూర్తయ్యాయని తెలిపారు. అప్పటికే మంజూరైన పనులని తామే కొత్తగా తెచ్చినట్లు బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పెడు మట్టి కూడా తీయకుండా పదే పనులు ప్రారంభించామంటూ ఎంపీ ప్రజలని తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఆనాడు వినోద్ కుమార్ గారు కృషి ఫలితంగా NH 563 NH వారి కృషి ఫలితంగా ఆనాడు జగిత్యాల టు వరంగల్ వరకు, కోదాడ వరకు రోడ్డు మంజూరైంది. కానీ ఇవాళ నేను ఈ పేపర్లలో, యాడ్లలో చూస్తున్న దాని ప్రకారంగా ఈరోజే కొత్తగా తెలంగాణకు 4 కీలక జాతీయ రహదారులు, తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటే ఇప్పుడే ఆమోదం, క్యాబినెట్ ఆమోదం అయింది అని నేను ఇలా పేపర్లో కానీ వాళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెట్టిన పోస్టర్లలో చూసి కొద్దిగా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఇది 2016 ఫిబ్రవరిలో గెజిట్ వచ్చింది, అధికారికంగా గెజిట్ వచ్చింది. అప్పుడే టెండర్లను కూడా పిలవడం జరిగింది. మరి ఆ 10 ఏళ్ల పాటులో జరిగినటువంటి 16 నుంచి 23 వరకు జరిగినటువంటి కొన్ని రైతులు కావచ్చు రకరకాల ఇబ్బందుల కారణంగా 21 వరకు కొంత ఆలస్యమైన 19-21 మధ్యలో ఆనాడు ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, నేను ఎమ్మెల్యేగా చొప్పదండి, అంటే ప్రధానంగా ఈ 563 అనేది దాదాపుగా ఎక్కువ చొప్పదండి నియోజకవర్గంలో ఉంది కనుక నేను స్వయంగా ఎమ్మెల్యేగా వినోద్ కుమార్ గారు దాదాపు ఒక 10 రివ్యూలు తీసుకున్నాం కావచ్చు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. గత కొద్ది రోజులుగా ఎండ వెమిడితో సతమతమవుతున్న నగరవాసులకి కాస్త ఉపశమనం కలిగింది. సాయంత్రం సమయంలో కొద్దిసేపు కురిసిన ఈ వర్షానికి డ్రైనేజీలు కూడా నిండిపోయాయి. రోడ్లపై నీటి ప్రవాహం కొనసాగింది. గత 3 నెలలుగా ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల కోసం ప్రజలు వేచి చూస్తుండగా మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. రాజస్థాన్లోని ఎంఐఏ అధ్యక్షుడిపై దాడిని ఖండిస్తూ కరీంనగర్లో వైద్యులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజారోగ్య వ్యవస్థని కాపాడాలి అంటూ వైద్యులు నినాదాలు చేశారు. సేవ్ హాస్పిటల్, సేవ్ లీవ్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంఐఏ ప్రెసిడెంట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. వైద్యుడు రోగి మరణం కోరుకోడని, ప్రాణాలు కాపాడేందుకే నిరంతరం కృషి చేస్తుంటారని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించామని గుర్తు చేశారు. 24 గంటలు రోగులని కాపాడుతుంటామన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనియడలా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు. రాజస్థాన్లోని ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ పైన దాడికి నిరసనగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఈ డాక్టర్లపై మరియు హాస్పిటల్ సిబ్బందిపై దాడులను ఖండిస్తున్నాము. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్లను నష్టం చేయాలని కోరుకోడు. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, వైద్య పరిజ్ఞానాన్ని బట్టి ఒక్కోసారి పేషెంట్ ఆ కండిషన్ బాగాలేకపోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోగి బంధువులు క్షణికావేశంలో వైద్యులపై, హాస్పిటల్పై దాడులు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ మీద జరిగిన దాడిని హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటలు రోగులను కాపాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు ఆరోగ్యం కోసం కష్ట నష్టాలను ఓర్చుకున్న డాక్టర్ల మీద జరిగే దాడులను ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ యాక్ట్ చేసి ప్రతి ఒక్కరిని, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించే వరకు ఈ హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ ద్వారా మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ పై వేటు పడింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జకనపల్లి శ్రీలతను సస్పెండ్ చేశారు. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం గీత ఆమెను విధుల్లో నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో దుబాయ్కి వెళ్లిన అతన్ని పని కల్పించినట్లు, ఉపాధి హామీ కూలీలని సొంత పనులకి కూడా వినియోగించుకుంటున్నట్లు, పనికిరాని వారికి హాజరు వేయడం, తాను స్వయంగా 3 జాబ్ కార్డులు కలిగి ఉండడం లాంటి చట్టాలను ఉల్లంఘించినట్లు తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కి విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను శ్రీలతను సస్పెండ్ చేయడమే కాకుండా దుర్వినియోగం చేసిన మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్డర్ అందిన 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. తక్షణమే ఆమె వద్ద ఉన్న సిమ్ కార్డు రికార్డులని స్వాధీనం చేసుకోవాలని మండలి ఎంపీడీఓకు జిల్లా అధికారిని ఆదేశించారు. శ్రీలతపై వచ్చిన ఆరోపణలు దానిపైన నేను 21/5/2026 ఎంక్వైరీ చేయగా ఆ ఎంక్వైరీలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారించడం జరిగింది. దాంట్లో ఏంటంటే 100 రోజులు నిన్నా కూడా వాళ్ళతో పని చేయించుకుంటూ వేరే వాళ్ళ జాబ్ కార్డు మీద అన్యాయం తీసుకొని వాళ్ళకు పని చేయించి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా పనికిరాల మీద కూడా అటెండెన్స్ చేసి వాళ్ళకు డబ్బులు ఇప్పించిందని కూడా. మరి ఒకటి ఏంటంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఆయన పేరు మీద మస్టర్ వేసి డబ్బులు తీసుకున్నట్టుగాను, మరియు దుబాయ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మస్టర్ వేసి వేరే వాళ్ళ పేరు మీద క్లెయిమ్ చేసినట్టు ఇటువంటి ఆరోపణలు నిరూపైనందున నేను డిఆర్డీఓ గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానిలో భాగంగా నేను సాయంత్రం 6 గంటలకు ఆమెను సస్పెండ్ చేసుకుంటూ ఉత్తర్వులు రావడం జరిగింది. మహిళలకు అండగా నిలుస్తూ బాధితుల పక్షాన ముందుండి పోరాటాలు చేస్తున్న ఏకైక మహిళా సమైక్య NFIW అని సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మి అన్నారు. జాతీయ మహిళా సమైక్య 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన NFIW జెండాను ఆమె ఎగురవేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మహిళల చట్టాలను, హక్కులని మహిళా లోకానికి తెలియజేసేందుకు, వారిలో చైతన్యాన్ని నింపడానికి, అన్యాయాలను, అత్యాచారాలను అరికట్టేందుకు భారత జాతీయ మహిళా సమైక్య ఆవిర్భవించిందని గూడెం లక్ష్మి తెలిపారు. 72 సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళలపై అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య NFIW జిల్లా అధ్యక్షురాలు బీర్ల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టె అంజలి, జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి సావిత్రి, సంఘ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన మహిళలు ఎంతో మంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి మరి CPI తర్వాత దానిలో భాగంగా మన మహిళా సమైక్య కూడా స్థాపించడం జరిగింది. మహిళా సమైక్య మన వాళ్ళు చాలామంది అప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మన ఆరుట్ల రమణ, కమలాదేవి, అదేవిధంగా కన్నమ్మ, తర్వాత సరళాదేవి, వీళ్ళంతా అప్పుడు మనకి మహిళలకు ఐక్యత లేదు, మహిళలు వంటింటికే పరిమితం అవుతుందని చాలా మటుకు అప్పుడు మహిళా సమైక్య చేయడం జరిగింది. మన ఏంటంటే CPI పార్టీలో ఇదొక భాగంగా మరి అప్పుడు స్థాపించడం జరిగింది. ఎవరికి మహిళా సమైక్య లేనప్పుడు మరి మనకు కూడా CPI పార్టీలో మహిళా సమైక్య చేయడం జరిగింది. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల జాతీయ స్థాయి కంబైన్డ్ మాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్కు వేదిక అయ్యింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసిన NCC క్యాడెట్లు శిక్షణ పొందనున్నారు. వారం రోజుల పాటు జరగనున్న శిబిరానికి తమ కళాశాల ఎంపిక కావడం సంతోషంగా ఉందని జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ సాగర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 12 వరకు తెలంగాణ బెటాలియన్ NCC ఆధ్వర్యంలో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపును ప్రారంభించారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ AK జయంత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ V కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించబడుతోంది. ఈ శిబిరంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 420 మంది NCC క్యాడెట్లు పాల్గొంటూ ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 180 మంది క్యాడెట్లు ఇంటర్ గ్రూప్ స్పోర్ట్స్ షూటింగ్ కాంపిటీషన్లో పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక శిబిరం నిర్వహణకు జ్యోతిష్మతి కళాశాల ఎంపిక చేయడం గర్వకారణమని జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నేటి విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే ఈ శిబిరం లక్ష్యమని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ AK జయంత అన్నారు. ఈ శిబిరం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు
లక్షణాలు దేశభక్తితో పాటు సమాజంలోని సమస్యలపైన అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి సాగర్ రావుతో పాటు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడిని కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. నగరంలోని మానేరు నదికట్టపై మానేరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్ ప్రభాకర్ రావును సాల్వాతో ఘనంగా సత్కరించారు. మే 31వ తేదీన ఉదరం పాఠశాలలో ఆయన ప్రధానోపాధ్యాయులుగా రిటైర్డ్ అయ్యారు. ఆయన పదవీ విరమణ కాలం ప్రశాంతంగా కొనసాగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మానేరు వాకర్స్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో మానేరు వాకర్స్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 31 నాడు ఉద్యోగ విరమణ పొందినారు. వారికి మానేరు వాకర్స్ అసోసియేషన్ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మరి వారి వృత్తి జీవితం అనేటువంటిది ఒక ప్రైవేటు విద్యా సంస్థలో మరి ప్రారంభమైనటువంటి సందర్భం. ఆ తర్వాత ప్రైవేటు విద్యా సంస్థ నుంచి గవర్నమెంట్కు వాళ్ళ పోస్టులు టేక్ ఓవర్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ సెక్టర్ అంటే జిల్లా పరిషత్ సెక్టర్కి రావడం జరిగింది. వారు స్కూల్ అసిస్టెంట్ నుంచి పీజీహెచ్ఎంగా పదోన్నతి పొందినారు. పీజీహెచ్ఎంతో పాటు ఎంఈఓగా, ఏఎంఓ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జిల్లా మొత్తానికి సంబంధించి విద్యా ప్రమాణాలు, విద్యా పాలనకు సంబంధించినటువంటి ఆ పోస్టు కూడా నిర్వహించినారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, రైతులకి మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం స్టడీ టూర్ చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని సిద్ధనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న జనతాగంజ్ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డులో అమలు చేస్తున్న ఆధునిక సౌకర్యాలు, రైతులకి కల్పిస్తున్న సేవలు, పంటల కొనుగోలు, అమ్మకాల విధానం, నిల్వ గోదాములు, తూకం వ్యవస్థ, పారదర్శక వేలం ప్రక్రియ, డిజిటల్ లావాదేవీల నిర్వహణ తదితర అంశాలని పాలకవర్గ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా పొందిన అనుభవాలు, అవగాహనను వేములవాడ మార్కెట్ యార్డులో అమలు చేసి రైతులకి మరింత మేలు చేస్తామని పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు కత్తి కనకయ్య, పాలకుర్తి పరశురాము, ఖమ్మం గణేష్, మానుపాటి పరశురాములు, చెరుకు శంకర్, రైతులు పాల్గొన్నారు. ದಿನಾಂಕ 4/6/26 వేములవాడ మార్కెట్ కింద మన అధ్యక్షులు, ಉಪಾಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ನಮ್ಮ ಸಿಂಧನೂರು ಸಮಿತಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಸಮಿತಿಯ ಎಲ್ಲ ಕಾರ್ಯಚಟುವಟಿಕೆ ಬಗ್ಗೆ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಮಾಹಿತಿಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುತ್ತಾರೆ. ಹಾಗೂ ಅವರು ಆಗಮಿಸಬೇಕಾಗಿ ಅವರಿಗೆಲ್ಲರೂ ಧನ್ಯವಾದಗಳು. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వడ్డెరా కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయికి ధీటుగా విద్యాబోధన అందుతుందని సర్పంచ్ బంగారి రమేష్ తెలిపారు. ముఖ్యంగా కాలువ శ్రీరాంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామంలోని ఎదిగిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకి అవగాహన కల్పించారు. ఉపాధ్యాయ బృందంతో కలిసి కాలనీలో ర్యాలీ నిర్వహించి బడిబాట కరపత్రాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. తీసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఈ విధంగా మీరు ఆలోచన చేసి పిల్లల్ని మన బడికే పంపుతారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఏమైందంటే ఇప్పటికీ అన్ని రంగాలలో రాణించారు. చాలా రాజకీయ రంగం అయితే డాక్టర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. మన శ్రీరాంపూర్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానంలో హైకోర్టు జడ్జీలు రాణించాలి. మన శ్రీరాంపూర్ స్కూల్లో పోలీస్ ఆఫీసర్లు, ఈ విధంగా అందరు డాక్టర్లు అన్ని విధాలుగా పదోన్నతులు పొందించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాబట్టి మనం గవర్నమెంట్ స్కూళ్ళకే పంపితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. అన్ని ఉచితంగా ఉంది, ఎలాంటి ఫీజులు కూడా. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పీఎంజే జ్యువెలరీ చోరీ సూత్రధారి అయిన సుబోధ్ సింగ్ పై కరీంనగర్లో విచారణ కొనసాగుతుంది. రెండో రోజు 2 టౌన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో సుబోధ్ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం.
కాగా ఈ విచారణలో చోరీకి సంబంధించిన వివరాలు పోలీసులకి అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.